అశ్రేష్టంబో గ్రంథమందు చోట చూసిన ఆదరణయుండును సుఖ దుఃఖములో వాగ్దానమున్నది విశ్వాసించి ధ్యానించుడి. రండి అనుదిన మన పాఠం కొరకు వెళుతుంటున్నాం. ఈరోజు మన పాఠము నిర్గమాకాండములో నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అందరూ కూడా మరి శ్రద్ధగా ఈ మాటలు విని సత్యాన్ని తెలుసుకొని మీరు సత్యములో నిలబడి అనేకులను సత్య మార్గంలో నడిపించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేంగల మాపలో తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు. ఈ అనుదిన మా ప్రభా ధ్యానములో తండ్రి కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడుతూ వస్తే అనేకులకి అనేక సందేహాలు తొలగిపోతాయి, ఆదరించబడతారు, విశ్వాసంలో స్థిరపరచబడతారు. మీ దాసుని అభిషేకించి వాడుకోనండి ప్రభా. మీరు మాట్లాడుతురండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయండి. అంధకార శక్తులు మీ నాపడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుని మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండము 23వ అధ్యాయం. నిర్గమాకాండము 23వ అధ్యాయం. ఈ మాట చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనం చేస్తున్నాను. మొదటి వచనం నుంచి, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయ సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలయకూడదు, దుష్కార్యం జరిగించుటకు సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహంతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకూడదు, వ్యాజ్యమాడువాడు బీదవాడైన వాని యెడల పక్షపాతము ఉండకూడదు, నీ శత్రువు యొద్ద ఎద్దైనను గాడిదైనను తప్పిపోయి ఉండగా అది నీకు కనబడిన యెడల గత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలదు, నీ పగవాన్ని గాడిద బరువు కింద పడి ఉండడు చూసి దాని నుండి తప్పింప ఇందువని నీవు అనుకొనినను గత్యముగా దాన్ని కలిసి దాన్ని విడిపింపవలను. దరిద్రుని వ్యాజ్యముతో న్యాయం విడిచి తీర్పు తోర్చకూడదు, అబద్ధమునకు దూరముగా నుండుము, నిరపరాధిని నీతిమంతుని చంపకూడదు, నేను నిర్దోషినిగా ఎంచను, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడితనము కలుగు చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయను, పరదేశును బాధింపకూడదు, పరదేశి మనసు ఎట్లున్నదో మీరు ఎరుగుదురు, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఇంటిది కదా. చాలు. ఈ చదవని లేఖన భాగాలను ప్రభాషలోంచి దీవించునుగాక. మరి నిర్గమాకాండములో మోషే దేవుని దగ్గరకు ఆ యొక్క సినాయి పర్వతమునికి ఎక్కినప్పుడు దేవుడు ఆయనకు 10 ఆజ్ఞలు ఇస్తూ ఆ 10 ఆజ్ఞలతో పాటు కొన్ని కట్టడాలు, కొన్ని విధులు కూడా చెప్తూ వచ్చాడు. ఆ కట్టడాలు, విధుల గురించే మనం ఈ రోజున ధ్యానిస్తూ ఉంటున్నాం. ఎందుకు దీన్ని ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఈ దినాల్లో కొంతమంది మరి ప్రభువును నమ్మనటువంటి వారు, అన్య జనాంగాలైనటువంటి వారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్లో ఉన్న మంచితనం ఏమిటి, బైబిల్ అంతా చెడుతనమే ఉంది, బైబిల్ అంతా మరి ఏది కూడా మంచిది లేదు, అది కల్పనా కథలు. కాబట్టి అది తీసుకొని ఎవరో ఎక్కడో మానవులు కొన్ని సందర్భాల్లో తప్పులు చేసినటువంటి యొక్క యోధా లాంటి వారు, లేక దావీదు లాంటి వారు, లేకపోతే అబ్షాలోం లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు 4-5 వాళ్ళు కనబడతారు, మిగతా వాళ్ళకి కనబడరు. బైబిల్ గ్రంథంలో ఏముందో వాళ్ళు చదవరు కదా. అందుకనే నేను పరమగీతం ముందు వాళ్ళు ప్రశ్నిస్తూ వచ్చారు. పరమగీతం అంతా కూడా అది అంత మరి చాలా సెక్స్ బుక్, అది ఏ స్త్రీలు కూడా చదవకూడదు అది అని చాలామంది కామెంట్లు పెడుతూ వచ్చారే. వాళ్ళకి ఇచ్చినటువంటి జవాబులు తట్టుకోలేక పాపం ఎక్కడికి వెళ్ళారు కూడా అంతులేదు. ఎన్నో ప్రశ్నలు అడిగినటువంటి వాళ్ళు ఒక ప్రశ్న కూడా ఇప్పుడు రాలేకపోతుంటున్నారు. అందుకని చెప్పాను, పరమగీతంలో ఉన్న రహస్యాన్ని కొన్ని విషయాలు మీతో చెప్తానని. ఇక వాళ్ళు రావటం లేదు కాబట్టి దాన్ని కొనసాగించలేదు. సరే, ఇప్పుడు మరికొందరు ఏమంటున్నారంటే బైబిల్లో ఏ మంచితనం ఉంది,
మా గ్రంథాల్లో లేని మంచితనం వాళ్ళ గ్రంథంలో ఏముంది, ఎందుకు మనం నమ్మాలి అంటున్నారు. అందుకొరకే ప్రియమైన నా స్నేహితులారా, భారతీయులారా, దేవుని బిడ్డలారా, ఈ సత్యాలు మనం తెలుసుకోకపోతే మరి అందరమే తప్పుదారిలోనే ఉంటాం. దేవుడైన యెహోవా ఏం చెప్పాడు, దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడు. కొన్నిసారి కూడా మీతో చెప్తూ వచ్చారు, విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలను పగలగొట్టండి, విగ్రహాలను ధ్వంసం చేయండి, విగ్రహాలు పూజ చేసుకోకూడదని యెహోవా దేవుడు చెప్పలేదా అని అన్నాడు. ఎవరు భారతదేశానికి చెప్పలేదు, హిందూ దేశానికి చెప్పలేదు. తను నమ్మినటువంటి ఇశ్రాయేలు దేవుడికి మీరు నన్ను నమ్ముకున్న తర్వాత రెండో దేవుడు నీకు ఎలాగుంటాడు రా బాబు అని చెప్పేసి వాడు చెప్పాడు. అది ఆ విషయం కూడా మీకు జవాబు ఇచ్చేసాను, అందుకని ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ మీరు ఎప్పుడు అడుగుతున్నారు అంటే కొంతమంది బైబిల్ ఏ మంచితనం ఉంది, ఏ మంచి చెప్పాడు ఆయన అంటున్నారు కదా. ఆయన చెప్పినవి చాలా మంచితనాలు ఉన్నాయి, అందులో ఇప్పుడు ఈ రోజున కొన్నే చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. మీరు విన్న వాళ్ళందరూ కూడా దీనిని అనేకులకు తెలియచేయండి. బైబిల్ ఉన్న ప్రత్యేకత ఏంటో తెలియచేయండి. లేని వార్త పుట్టింపకూడదు అని అన్నాడు. మరి దాని అర్థం ఏంటి? ఈరోజు మనం సోషల్ మీడియాలో ఏం చూస్తున్నాము, అన్ని ఆ వార్తలన్నీ నిజమేనా? బ్రతుకున్నవాడేమో చనిపోయినాడు అంటున్నాడు, యుద్ధాలు లేని దగ్గర యుద్ధాలు ఉన్నాయని అంటాడు, యుద్ధాలు ఉన్న దగ్గర యుద్ధాలు లేని అని అంటున్నాడు, ఉన్నవాడు లేనివాడు అంటున్నాడు, లేనివాడు ఉన్నవాడు అంటున్నాడు, పేదవాడిని ధనికుడిగా చూపిస్తున్నాడు, ధనికుడిని దరిద్రుడిగా చూపిస్తున్నాడు, ఏం చదువులేనటువంటి రాజకీయ నాయకుడిగా చూపిస్తున్నాడు, రాజకీయ నాయకుడు ఉండాల్సినటువంటి వాడు దిక్కు లేనివాడుగా చూపిస్తున్నారు. ఏమిటి ఇదంతా కూడా? లేని వార్తలు కావా? ఇది క్రైస్తవులు చేస్తున్న పనా? దేవుని నమ్ముకున్న వాళ్ళు చేస్తున్న పనా? లేక ఇశ్రాయేలు చేస్తున్న పనా? లేక బైబిల్ నమ్మినటువంటి వాళ్ళ పనా? ఒకసారి బుర్ర పెట్టుకొని ఆలోచించండి జాగ్రత్తగా. అన్యాయము సాక్ష్యము పలుకుటకై దుష్టునితోనూ కలియకూడదు. ఈనాడు మనం చూస్తున్నాం, ఎక్కడ సాక్ష్యాలు జరుగుతాయి చెప్పండి? కోర్టుల్లో కదా. ఏం కోర్టులో జరుగుతున్నాయి సాక్ష్యాలు? ఎలాంటి సాక్ష్యాలు జరుగుతున్నాయి చూడటంలా? ఎన్ని కుటుంబాల్లో ఎన్ని హత్యలు జరుగుతున్నాయో, ఎంత దోపిడీ జరుగుతూ ఉంటున్నదో, ఎంతమందిని బాధపెడుతూ ఉంటున్నారో, ఎంతమందిని జైల్లో వేస్తూ ఉంటున్నారో, ఎంతమందిని ఎన్ని రకాలుగా హింసిస్తుంటున్నారో, ఎంతమందిని మరి కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతున్నారో, ఎంతమంది స్త్రీలను రేప్ చేస్తూ ఉంటున్నారో, వీటన్నిటికి సాక్ష్యాలు ఉన్నాయా? అధికారం పెట్టుకొని, ధనము దగ్గర పెట్టుకొని, అధికారులను పెట్టుకొని మరి వారి ద్వారా కేసులు తప్పించుకుంటున్నారు కదా. ఎవరిది? క్రైస్తవులా చేస్తుందండి లేక యూదులు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? మీరే చెప్పండి సమాధానం. సరే, అన్యాయ సాక్షి వాళ్ళు పెట్టేసి దుష్కార్యం జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయం తిప్పివేయుటకై సమూహంతో చేరి వేద్యములో సాక్ష్యం పలకూడదు. ఈనాడు సమూహాలు గుంపులు ఏర్పడ్డాయి. ఎక్కడ చూసినా ఒక గుంపే. ఏ రాష్ట్రంలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఏ దేశంలో చూసినా, ప్రపంచం అంతట్లో కూడా గుంపులు. ఏమిటా గుంపులు? కొన్ని కులాల గుంపులు అయితే కొన్ని మతాల గుంపులు. ప్రియమైన సోదరులు అర్థం చేసుకోండి. ఇది మా కులం అంటున్నారు, వాళ్ళంతా ఒక గుంపు అయిపోతుంది. ఇది మా మతం అంటున్నారు, ఇదంతా ఒక గుంపు అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఏమైపోతుంది? దేశాలే విచ్ఛిన్నం అయిపోతున్నాయి, దేశాలే అశాంతి అయిపోతున్నాయి. ఎందుకని వచ్చింది ఇదంతా? సమూహాలతో చేరుతూ ఉంటున్నాము. వాళ్ళు దుష్కార్యాలు జరిగించే వాళ్ళతో మనం వెళ్ళి వాళ్ళ డబ్బును ఆశించి వాళ్ళు ఇచ్చే ప్రలోభాలకు మనం మోసపోయి వాళ్ళు చేసే దుష్కార్యం అని చెప్పకుండా వారితో వెళుతున్న వాళ్ళు క్రైస్తవులా? చూడండి ఎక్కడెక్కడ ఎన్ని గుంపుల్లో క్రైస్తవులు ఉన్నారు మీరే. ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఎన్ని మీటింగులు జరుగుతున్నాయో ప్రతిరోజు మనకు తెలుసు. ఎక్కడెక్కడ మీటింగులు జరుగుతున్నాయో, ఎన్ని గుంపులు వస్తున్నారో, వందలాది వేలాది మంది లక్షలాది మంది ప్రజలు గుంపులు రావటంలా ఏ మంచి కార్యం జరిగించడానికి వస్తున్నారు. వాళ్ళతో మనం కలవడం వల్ల క్రైస్తవులా కలుస్తుంది. తర్వాత మరి అబద్ధ సాక్ష్యాలు చెప్పడం లేదా? మరి సమూహంతో చేరి వేద్యంలో అబద్ధ సాక్ష్యాలు చెప్పడం లేదా? డబ్బు తీసుకొని అబద్ధ సాక్ష్యాలు చెప్పడం వల్ల కోర్టుల్లో ఎవరు క్రైస్తవులా చెప్తుంది. అసలు క్రైస్తవుడు అంత స్థాయికి ఎదగడు. క్రైస్తవుడు ఏం చేస్తాడంటే చిన్నగా ఉంటాడు, ఏదో తన ఉద్యోగం తను చూసుకుంటాడు, తన కుటుంబాన్ని నడిపించుకోవడమే కష్టం క్రైస్తవుడికి. ఎందుకంటే వాళ్ళు ఈ లోక ధనవంతులు కాలేరు. వాళ్ళు ఈ లోకంలో వాడిని దేవుడు ధనవంతులుగా ఉండొద్దని చెప్పాడు. కాబట్టి నిజమైన క్రైస్తవుడు ధనవంతుడు ఉండటానికి కోరుకోడు. ఒకవేళ కోరుకున్నాడంటే వాడు నిజమైనటువంటి క్రైస్తవుడు కాడు. అందుకని నా ప్రియమైన సోదరులారా,
సమూహాలతో కలిసి అబద్ధ సాక్ష్యాలు, సమూహాలతో కలిసి వారితో పనులు చేసేవారు క్రైస్తవులు కాదు. చేయొద్దని దేవుడు సాక్షాత్ యెహోవా దేవుడే చెప్తూ ఉంటున్నాడు. ఒక్కసారి బాగా అర్థం చేసుకోనండి. తర్వాత ఏముందో చూద్దారండి. భేదవాడైన వాని ఎడల పక్షపాతం చూపకూడదు. ఏమండి, ఈ దినాల్లో మనం చూస్తున్నాం కదా, ధనవంతులకు ఒక న్యాయం, ఆస్తులు ఉన్నవానికి ఒక న్యాయం, మా కులస్తుడికి ఒక న్యాయము, మా మతస్థుడికి ఒక న్యాయము, చూసారా, మా దేవుడు నమ్మిన వాళ్ళకి ఒక న్యాయము, వేరే దేవుడు నమ్మిన వాళ్ళకి ఒక న్యాయము, మా దేశస్తుడికి ఒక న్యాయము, వాళ్ళ దేశస్తుడికి ఒక న్యాయము. ఎవరిది? క్రైస్తవులైనా చేస్తుంది? క్రైస్తవులైనా? ఇక్కడేముందో చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు పరదేశులుగా ఉన్నారు, మీకు నేను చెప్తున్నాను, నేను మీకు దేవుడిని. వాడి క్రైస్తవులైన వారు ఇది అనుసరిస్తారయ్యా, క్రైస్తవులైన వారు ఇది అనుసరిస్తారు, గుర్తుపెట్టుకోండి. అంతేనా? అంత కూడా కాదు. ఇంకా తర్వాత 2 విషయాలు ఏం చెప్పాడు తెలిసిన? అబద్ధానికి దూరంగా ఉండమన్నాడు. నోరెత్తితే అబద్ధాలు కదా. ఎన్నిసార్లు మా దేశము, మా దేశము, మా దేశము, మా ప్రజలు, నేను మా దేశం కొరకై పోరాడుతున్నాను, నా ప్రజల కొరకై, నా ధర్మం కొరకై పోరాడుతున్నాను. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు వదిలేస్తే? నువ్వు ధర్మం కొరకు దేశం పోరాడేవాడు డబ్బు ఎందుకు అడుగుతావు అసలు? చెప్పు నాకు. డబ్బు అడగాల్సిన పని ఏంది? ఎందుకు అబద్ధాలు చెప్పుకొని తిరుగుతూ ఉంటారు? నువ్వు దేశం కొరకే నీ జీవితాన్ని అప్పగించు, పేదవాడిగా జీవించు, దేశం కొరకే పోరాడు. ఎవరు వద్దన్నారు? నీ ధర్మం కొరకు పోరాడు, మామూలుగా ఉండి పోరాడు. అబద్ధాలు చెప్పుకొని డబ్బు సంపాదించుకుంటూ, అకౌంట్ నెంబర్లు పెట్టుకుంటూ, నాకు డబ్బులు ఏమంచుకో చెప్పుకుంటూ, నాకు సపోర్ట్ చేయమని చెప్పుకుంటూ, ఇదేనా బైబిల్లో ఉన్నది? ఎందుకు నేను ఇంత మీకు గట్టిగా చెప్తున్నానంటే, ప్రియమైన సోదరులారా, ఈనాడు బైబిల్ తెలియకుండా బైబిల్లో ఏ మంచిదనం ఉందా? ఇంకా కింద ఉందో చూడు అక్కడ. ఇంకో మాట, లంచం తీసుకోకూడదు, లంచం గుడ్డితనం కలుగు చేస్తుంది. చూసారా? లంచాలు తీసుకుంటే ఎవరు లంచాలు తీసుకున్న? క్రైస్తవులా? దేవుని నమ్ముకున్న వాళ్ళ లంచాలు తీసుకుంటున్నారా? దేవుని నమ్ముకున్న వాళ్ళ? ఎవరు ఆఫీసర్స్గా ఉంటున్నారు? ఎవరు మేనేజర్స్గా ఉంటున్నారు? ఎవరు డైరెక్టర్స్గా ఉంటున్నారు? ఎవరు స్కూల్స్ నడిపిస్తున్నారు? ఎవరు కాలేజెస్ నడిపిస్తున్నారు? ఎవరు యూనివర్సిటీ నడిపిస్తున్నారు? ఎవరు ఫ్యాక్టరీస్ నడిపిస్తున్నారు? ఎవరు ఇండస్ట్రీస్ నడిపిస్తున్నారు? లంచాలు ఎవరు తీసుకుంటున్నారు? వాళ్ళ దగ్గర పనిచేసే క్రైస్తవులు, సామాన్యమైనటువంటి క్రైస్తవులు తీసుకుంటారా? బైబిల్లో ఉన్నది కాబట్టి క్రైస్తవుడు తీసుకోడు. మీరు బైబిల్ నమ్మరు కాబట్టి తీసుకుంటారు. బైబిల్కి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి మీరు తీసుకుంటారు. బైబిల్లో ఏముందని చెప్తున్నారు అడుగుతున్నారా? మళ్ళీ పైగా తర్వాత చెప్తున్నాను వినండి. ఒకవేళ నీ శత్రువు యొక్క గాడిద కానీ ఎద్దు కానీ తప్పిపోయినా, కింద పడిపోయినా, దాన్ని లేపి వాళ్ళకి ఏమని చెప్పాడు. ఎంత ప్రేమ గల దేవుడు ఒకసారి ఆలోచించి. ఏదో నీ పక్కింటి వాళ్ళకు, నీ తెలిసినటువంటి వాళ్ళు, నీ బంధువులు కాదు, నీకు శత్రువుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క గాడిద కానీ లేక ఎద్దు కానీ తప్పిపోయిందనుకో, లేక కిందే పడిపోయిందనుకో, దాన్ని లేవదీసి ఆ శత్రువుకి ఏమని చెప్పాడయ్యా? నువ్వేం చేస్తున్నావు? శత్రువుని చంపమని చెప్తుంటున్నావు, శత్రువుని బతకనియటం లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ చంపేయండి అని అంటున్నారు, ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మీరు మా శత్రులందరూ మేము చంపేస్తాం, మేము ఇక్కడ ఉంచము, అక్కడ ఉంచము, ఇక్కడ ఉంచమని చెప్పేసి ఎన్నో రకాలుగా చేస్తుంటున్నారు మీరు. ఇక్కడ శత్రువులను ప్రేమించమని చెప్తున్నది బైబిల్. బైబిల్లో ఏ మంచితనం ఉందా ఒకసారి అర్థం చేసుకో. బైబిల్ ఉన్న మంచితనం ఏంటో, గొప్పతనం ఏంటో, నీతి ఏంటో ఒకసారి అర్థం చేసుకో. అర్థం చేసుకొని నమ్ముకొని నీ జీవితము, కుటుంబ జీవితము, సమాజం కొరకై పోరాడు. చివరికి ఒక మాట చెప్తున్నాను, అది కూడా వినండి జాగ్రత్తగా. ఇంకేమన్నాడంటే ఇక్కడ, నిరపరాధిని నీతిమంతునైనను చంపకూడదు అంటున్నాడు. ఏమండి, ఎంతమంది క్రైస్తవులను మణిపూర్లో చంపేస్తున్నారండి, ఛత్తీస్గఢ్లో చంపేస్తున్నారండి, ఉత్తరప్రదేశ్లో చంపేస్తున్నారండి, లేక రష్యాలో, చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాల్లో, కొరియా లాంటి కమ్యూనిస్ట్ దేశాలు ఎంతమందిని చంపేస్తున్నారండి. వాళ్ళు ఏమైనా అపరాధం చేశారా? మంచిగా బ్రతకండి రా బాబు, నీతిగా బ్రతకండి, యథార్థంగా ఉండండి, అందరినీ ప్రేమించండి, అందరికీ సహాయం చేయండి మంచి మాటలు చెప్పినందుకు వాళ్ళని తీసుకెళ్ళి కొట్టి జైల్లో వేసి వాళ్ళని చంపేస్తుంటున్నారా? మా బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? ఒకసారి బాగా అర్థం చేసుకోనండి. నిరపరాధులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని ఏం చేయకూడదంట? చంపేస్తుంటున్నారు. ఇక్కడ మనం చూస్తే
నీతిమంతులను నన్ను చంపకూడదు. నీతిమంతులు చంపేస్తున్నారు. ఎవరు? అనీతిమంతులు, దుర్మార్గులు, దుష్టులైన వారు చంపేస్తూ ఉంటారు. అందుకని నా ప్రియమైన సోదరుడా, పరదేశులను బాధింపకూడదు అంటాడు. ఈ రోజున ఎందుకు వస్తుందండి ఈ ప్రాబ్లము? మరి ఇతర దేశాలలో మన దేశంకి రావడం కారణం ఏంటి? మరి అమెరికాలో ఉన్నవాళ్ళు, ఇంగ్లాండ్లో ఉన్నవాళ్ళు, కెనడాలో ఉండేవాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు బాధించాలో? బాధిస్తున్నారు వాళ్ళు. బైబిల్ ఏం చెప్తుందరే బాబు? బాధించకూడదని వాళ్ళు కూడా చెప్తుంది. దేవుడు బాధించేవాడు కాదయ్యా. బైబిల్ గ్రంథం బాధించేది కాదు, ప్రేమించేది, సహాయం చేసేది, మానవత్వం చూపించేది. అంత శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఎలాగో విమర్శిస్తున్నావు? నీ స్వార్థం కొరకు, డబ్బు కొరక మతం అంటున్నావు. నీకు అసలు మతాన్ని గురించి తెలుసా? ఒక మాట చెప్తాను. నిజమైనటువంటి హిందువులు పూజలు చేసుకుంటారు, భక్తి చేస్తారు, అనేకమైన హోమాలు చేసుకుంటారు, తపస్సులు చేస్తారు, జపాలు చేస్తారు, పండుగలు చేస్తారు, దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు. ఇలాగ కొట్టుకోవడమో, తిట్టుకోవడమో, దూషించుకోవడమో, ద్వేషించుకోవడమో, చంపుకోవడం అనేది నిజమైన హిందువులు చేరయ్యా. కేవలం స్వార్థపరులు మాత్రమే, పేరుకు మాత్రమే అలాంటి వారు చేస్తారు. అందుకని నా ప్రియమైన సోదరులారా, బైబిల్లో ఏమన్నదో ఒకసారి చెప్పాను కదా, బాగా అర్థం చేసుకొని ఇక మీదట ఏదో మనుషులు అక్కడెక్కడ తప్పు చేశారని అయ్యెత్తి అమాయకులైన వారికి చూపించినందువల్ల ఈ అమాయకులు ఏమైంది? అక్కడ పేర్లు చూస్తే నాకు ఆశ్చర్యం అయిపోతూ ఉంటుంది. చదువుకున్నారే, మంచిగా చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు, చదువుకున్న అబ్బాయిలు ఉన్నారు. మీ కామెంట్లు ఎలాగుంటున్నాయి ఒకసారి చూసుకోండి, ఎలాగుంటున్నాయో. ఎక్కడో ఒక వాళ్ళెవడో వీళ్ళెవడో చేసిన ఒకడొకడు తప్పు తీసుకొని బైబిల్ అంతా అంటే చదువు సంజలైన వాడు చెప్పినటువంటి మాటలు మీరు వింటారా? మీకు చదువు లేదా? బైబిల్ గ్రంథం చదివారా? మొత్తము చదివి ఉండాలవా? బైబిల్ గ్రంథాన్ని చదివి ఉండి 66 పుస్తకాల మీద కమాండ్ ఉండి అప్పుడు నువ్వు విమర్శిస్తే నిజమే అనుకుంటారు. బైబిల్ గురించి ఏబీసీడీ తెలియదు నీకు, బైబిల్ విమర్శిస్తావా? ఇక మీదట మళ్ళీ తిరిగి చెప్తున్నాను, మేము ఎవరి గ్రంథాలను విమర్శించము, ఎవరి దేవులను, ఎవరి దేవతలను విమర్శించము. మేము చెప్పేది ఏంటంటే ప్రేమ, మేము చెప్పేది ఏంటంటే పరిశుద్ధత, మేము చెప్పేది ఏంటంటే సమానత్వము, మేము చెప్పేదంటే అందరూ కూడా శాంతి సంతోషాలతో ఉండాలి. అది మా యొక్క ఉద్దేశం, అదే బైబిల్ చెప్పేటటువంటిది. కాబట్టి గుర్తుంచుకోనండి, ద్వేషం అంతా మానేసుకోనండి, సత్యాన్ని తెలుసుకోనండి. బలవంతమైనటువంటి మత మార్పులు అనుకుంటున్నారు. ఎవ్వరు మిమ్మల్ని మత మార్పాల్సిన పని లేనే లేదు. ఏ వ్యక్తి కూడా ఒక వ్యక్తిని మార్చలేడు, అది గుర్తుంచుకోనండి. ఒక వ్యక్తి మారేడంటే సాక్షాత్తు దేవుని యొక్క ఆత్మ తన హృదయంలో పనిచేస్తే తప్పక ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారడో. ఈ సత్యాన్ని నీ జీవితంలో ఉంచుకో, తెలుసుకో. ఏ వ్యక్తి కూడా మార్చడు. ఒకవేళ అందుకని ఈ రోజుల్లో ఎక్స్ క్రిస్టియన్స్ అంట, ఎక్స్ పాస్టర్స్ అంట. వీళ్ళది నాకు ఇంకా విచిత్రంగా ఉంది. ఏ డబ్బుల కొరకు నువ్వు పాస్టర్ అయిపోయినావో, ఏ డబ్బుల కొరకు నువ్వు క్రిస్టియన్ అయిపోయినావు, అవి మళ్ళీ ఆగిపోయేటప్పటికి మళ్ళీ వదిలిపెట్టేసి మళ్ళీ ఇటు వచ్చేసావు, అంతేగా? అలా కాదు. ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే ఏ వ్యక్తి కూడా మార్చలేడు, ఎవరి దగ్గర ఆ శక్తి ఉండదు. దేవుని ఆత్మ తన హృదయంలో పనిచేసినప్పుడు తను చేసిన సమస్తమైన పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని, ఇక నేను ఆ పాపం చేయను ప్రభువా, నీ బిడ్డగా ఉంటానని తీర్మానం చేసుకుంటాడు. అది నిజమైనటువంటి క్రైస్తత్వం. ప్రభు నీకు సహాయం చేయనుగాక, మీకు గ్రహింపించునుగాక, సత్యం మీరు తెలుసుకుందరుగాక, సత్యాన్ని అనుసరించునుగాక. ప్రభు మీకు తోడైనగాక. ఆమేన్.